నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తెలంగాణ కొత్త డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరణ. అభినందించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సిపిలు. ఆ 27 కులాలను బీసీ జాబితాలో చేర్చే వరకు రాజీ పడం తేల్చి చెప్పిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఇంటి ట్యాక్సులు, నల్లా బిల్లులు తగ్గించే వరకు పోరాటం ఆగదు. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి స్పష్టీకరణ. చెయ్యి కలుపుదాం, కాంగ్రెస్ ను బలోపేతం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పిలుపు. తెలంగాణ కొత్త డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సిపిలు సివి ఆనంద్, మహేష్ భగవత్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని అంజనీ కుమార్కు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి శనివారం పదవీ విరమణ చేశారు. మీరు అట్టుండాలి, గార్డ్ కావాలి. మా బిడ్డే వస్తారు. ప్రభుత్వం తొలగించిన బీసీ కులాలను వెంటనే బీసీ జాబితాలో చేర్చే వరకు రాజీ పడేది లేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తేల్చి చెప్పారు. 2014లో తొలగించిన 26+1 బీసీ కులాలను వెంటనే తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో కలపాలని కోరుతూ తెలంగాణ బీసీ కులాల ఆత్మగౌరవ సభ హైదరాబాద్ బాగులింగంపల్లి సుందరయ్య కళానిలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వెనుకబడిన కులాలను తొలగించే అధికారం ఎవరికీ లేదని అన్నారు. పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర బీసీ కులాల ఆత్మగౌరవ సభలో బీసీ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి విశేషణాలు, ఆయన తల్లిదండ్రులు పంజాబీలు, వారికి పుట్టినటువంటి సంతానం రిషిషనాథ్. ఆయన బ్రిటిష్ ప్రధానమంత్రి అయిపోయాడు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంపాదించుకుని హైదరాబాద్లో ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా పోయిన కూడా మరి ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని మమ్మల్ని కాదని అన్న కిషన్ ఒకసారి ముందు చూడండి. వెలిగించాడు ఒకటి, ఈ చేపెట్టండి బాబు.
ఫుల్ సెక్యూరిటీ అన్న వాళ్ళకి ఇంత పొద్దుగాలు ఇట్లా గట్టిగా కమిషన్ ద్వారా మీరు కలుపుకోండి అని చెప్పి రికమెండ్ జడ్జిమెంట్ ఇచ్చేస్తూ పంపించింది. ఇప్పుడు సమస్య బీసీ కమిషన్ దగ్గర మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అభిప్రాయాలు ఉంటే తప్పుగా, కానీ మీరు అందరూ ప్రాక్టికల్గా పోయి ప్రతి కుల నాయకుడు, ప్రతి కుల సంఘం, బీసీ సంఘాలు మేమందరం మీకు సపోర్ట్ ఇస్తాం. కుల సంఘాలు పోయి అక్కడ ప్రజెంట్ చేయాలి. మెమోరండం రాతపూర్వకంగా సోషో ఎకనామిక్ కండిషన్లు మీరు అందరూ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అది అప్పుడే ఆ కేసుకు ఫలం పడుతుంది. ఎందుకంటే ఇంకొక వైపు ప్రభుత్వం మన బీసీ సంఘంలోనే ఒక విషయం, ప్రభుత్వంలో పెద్ద మనిషి మీరు ఈ కులాలను కలపడానికి వ్యతిరేకించరా? కృష్ణ అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తుండంటే ఆయన చెప్పిండంటే కృష్ణను సపోర్ట్ చేసినాక మేము వ్యతిరేకిస్తే మా ఈపులు వలుగుతాయని చెప్పినారు. అట్లా మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రభుత్వం మళ్ళీ పెద్ద మనిషి అది ప్రభుత్వ రానున్న రోజుల్లో నవతరం యువతరం నాయకులతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని, ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతుందని, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా అంబాజీపేట బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్, రాజశేఖర్ రెడ్డి, జగజ్జీవన్ రామ్, ఏకలవ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనవరి 26 నుండి మార్చి 26 వరకు 2 నెలలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేయడానికి నిర్ణయించిందని అన్నారు. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగ గౌతమ్, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలి, రాకేష్ రెడ్డి, అరీఫ్, మూలపర్తి మోహన్ రావు, అంబాజీపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ నేను వెళ్తాను నీకు ఫోటో. ఫస్ట్ ఫేజ్. సో జనవరి 26 నుంచి మార్చి 26 వరకు 2 నెలల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతోంది. దాంట్లో భాగంగా ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా సమయాత్మం అవుతారు. ఈ 2 నెలల పాటు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటింటా కాంగ్రెస్ చేయి కలుపుతాం, కాంగ్రెస్ పార్టీని బలపడతాం, చేయి కలుపుతాం, రాహుల్ గాంధీని బలపడతాం అనేటువంటి నినాదంతో మేము పనిచేస్తున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. మీ అందరూ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెంచిన ఇంటి ట్యాక్సులు, నల్లా బిల్లులు తగ్గించే వరకు తమ పోరాటం ఆగదని రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి స్పష్టం చేశారు. జిల్లేలుగూడ 15, 39, 43 వార్డులలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చెల్ల కవిత బాలరెడ్డి, సిద్దల మౌనిక శ్రీశైలం,
మాజీ ఎంపీటీసీ నిర్మల వెంకటేష్ గౌడ్, కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ మాజీ డైరెక్టర్ ఎరుకల వెంకటేష్ గౌడ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ పరశురాం రేఖ తదితరులు పాల్గొన్నారు. మంచినీళ్ళు ఇస్తాం, తక్కువ చేస్తాం, 150 రూపాయలు కట్టు రమ్మా అని అన్నారు. మళ్ళీ 1500 గిట్ట మాఫీ అని అన్నారు. అవి గిట్ట మాఫీ చేస్తున్నారు. అన్ని కట్టుమంటారు. నెలకు 250 రూపాయలు కట్టకపోతే 25 రూపాయల లెక్క ఫైన్ వేస్తారు. ఇంటి ట్యాక్సీలు గిట్ట పెంచారు. మాకు అవన్నీ మాఫీ చేయాలి. అవిక సెక్షన్ ఇంకా వాడు కాబట్టి ఇంకొకటి 60 గజాలు మేము గరీబ్ బోలం చేసుకుంటేనే మాకు వెళ్తుంది. ఒకరోజు వేయకపోతే మాకు ఒకరోజు ఉపాసం ఉండవలసి వస్తుంది. మేము జాబులు లేవు, ఏం అందరూ కూలి చేసుకున్నట్టు వాళ్ళే. మాకు మాత్రం మాఫీ గంట ముందు ఈ ప్రాంతంలో తిరిగి నేను ఇంటి ట్యాక్సీ తక్కువ చేసి మీ అందరికీ కూడా ఆదుకుంటాను పేదవారని చెప్పడం జరిగింది. కనీసం 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఓ 10 రూపాయలు తక్కువ చేసిన పాపన్న పోలే. వాళ్ళు ఇంటి ముంగడికి ఇంటి ట్యాక్సీ కట్టమని వచ్చినప్పుడు అలా మా గతంలో మంత్రి తక్కువ చేస్తానన్నది ఇప్పటివరకు తక్కువ చేయలేదని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం కూడా సందర్భాలు జరిగింది. మళ్ళా కొత్తగా ఇప్పుడు నల్ల బిల్లు అంటే చెప్పి 7,000, 8,000 అంట చెప్తున్నారు. 7,000, 8,000 ఎక్కడి నుంచి అయ్యా ఈ బిల్లు అని అంటే కరోనా టైంలో మీరు ఏదైతే కట్టలేరో ఆ బిల్లు 8,000 రూపాయలే. కరోనా టైంలో జీవించడానికి, బతకడానికి, ఉండడానికే. జనవరి 3న రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త బస్టాండ్ ఆవరణంలో జరిగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనాని మాజీ ఎంపీ అమరజీవి కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 44వ వర్ధంతి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పిలుపునిచ్చారు. ముసాబాద్ మండలము పోతుగల్లు, తెర్లుమద్ది, చిప్పలపల్లి, బదనకల్ గ్రామాలలో పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు జిల్లా నాయకుడు బూర మల్లేశంతో కలిసి బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సభకు ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుణంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జిందం కలచక్రపాణి, ప్రజా గాయకురాలు కామ్రేడ్ విమలక్క తదితరులు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బద్దం ఎల్లారెడ్డి గారు అనేక కష్టాలను, అనేక ఇబ్బందులను ఎదుర్కొని తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపి నిర్బంధన మధ్యన, కేసుల మధ్యన, జైలు జీవితాల మధ్యన తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. ఆ సందర్భంలోనే ఒక మారు పార్లమెంటు సభ్యులుగాను, ఒక మారు రాజ్యసభ సభ్యులుగాను, ఒక మారు ఇందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగాను, బుగ్గారం ఎమ్మెల్యేగాను పనిచేసి అనేక ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో, పార్లమెంట్లో తమ యొక్క గళాన్ని వినిపించినటువంటి వారు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారు. వారిని స్మరించుకోవడం కోసం సిరిసిల్ల పట్టణంలో జనవరి 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. అట్లాగే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కాలేజ్ గ్రౌండ్ నుంచి బహిరంగ ఊరేగింపు జరిగి బహిరంగ సభ కొనసాగుతూ ఉంది. ఈ యొక్క బహిరంగ సభలో బోయినపల్లి వినోద్ కుమార్ గారు రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు, అట్లాగే మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు, అట్లాగే విమలక్క గారు, అట్లాగే కళాకారులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ కూలీలను, అన్ని రకాల వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించడం మూలంగానే తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపుగా 4,000 మంది అమరులైనటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అదేవిధంగా అన్ని కోరుతా ఉన్నాం. కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి 44వ వర్ధంతిని కొత్త బస్టాండ్ ఏరియా నుండి కాలేజీ గ్రౌండ్ నుంచి ఊరేగింపుగా వచ్చి మరి ఆ ఊరేగి పెద్ద ఎత్తున అక్కడ ఉన్న ప్రజలు కదిలి ఈ విజయవంతం చేయాలని, ఈ బహిరంగ సభకు విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరడమవుతుంది. కనుక ఎందుకంటే అనేక ఉద్యమాలతోటి కూడుకున్న, సమస్యలతోటి కూడుకున్న ప్రజలకు అనేక అండదండలు నిలిచిన కమ్యూనిస్టు పార్టీలని ఆదరించాలనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మా యొక్క విన్నపం. కనుక మీరు కూడా దాన్ని, మా విన్నపాన్ని వినిపిస్తూ మీ ప్రజలందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రచురించిన 2023 ఆంగ్ల సంవత్సరం తెలుగు క్యాలెండర్ను శనివారం ఖైరతాబాద్ చింతలబస్తిలోని వైశ్య భవన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, కోశాధికారి కొండల్ మల్లికార్జున్, ఆర్యవైశ్య యువజన విభాగం అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ, ఆర్యవైశ్య మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా,
కోశాధికారి కాల్వ సుజాత ఇతర సభ్యులు హాజరయ్యారు. నువ్వు ఇంకో క్యాలెండర్ పట్టుకో, ఒక్కటి ఒకలే పట్టుకోరు, లేకపోతే ఉట్టిగా నిలబడండి, ఏం కాదు. రైట్. జై వాసవి, జై వాసవి. పోలీస్ రిక్రూట్మెంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని సవరించాలని నిరుద్యోగులు కోరుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి అన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడంతో ప్రభుత్వం అరెస్టు చేయడానికి అంత ప్రాధాన్యత ఇచ్చారో సమస్య పరిష్కారానికి అంతే చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు. నిరుద్యోగ సంఘాలతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అరెస్ట్ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులను విడిచిపెట్టాలని కోరారు. అంతే చిత్తశుద్ధితో ప్రభుత్వం వ్యవహరించవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అందుకని ఆ విషయాలేదో ఆ అసోసియేషన్ ఏదైతే ఆ నిరుద్యోగ సంఘాలను ఆహ్వానించి అందులో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని ఏవి ఉపయుక్తమైనటువంటి వాటి వరకైనా పరిమితమై వారి పరిష్కరిస్తే అటు వారి ఆందోళన జరిగిపోయిన అసంతృప్తి లేకుండా ఉంటుంది. తెలంగాణ ఆశించినటువంటి అనేక మంది యువకులకు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వాటిని ఆహ్వానించి గౌరవం ప్రభుత్వానికి దక్కుతుంది. అందుకని వాటిని 1, 2, 3 అని చెప్పలేము. వాటిని ఆహ్వానించి పరిష్కరించడానికి ప్రయత్నం చేసి వాటికి ఊరట కలిగించవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి వీరందరినీ ఇవాళ నూతన సంవత్సరం కొన్ని గంటల్లో, అందుకని వెంటనే వారిని విడిచిపెట్టవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు ఈ సంఘటనలో గాయపడేటువంటి 2 యువకులు మా బాధను వ్యక్తం చేస్తున్నారు. వారికి తీవ్రమైనటువంటి గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలియవచ్చింది. వారు సత్వరం చికిత్స నుంచి కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా వారికి తగినటువంటి ట్రీట్మెంట్ విషయాన్ని మా తరఫున మేము చేస్తున్నాం. ప్రభుత్వం కూడా అవసరమైతే తగిన ట్రీట్మెంట్ని ఏర్పాటు చేస్తే సముచితంగా ఉంటుంది. ఈ నూతన సంవత్సర సందర్భంగా గుర్తు చేస్తూ అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానము, అయ్యప్ప స్వాములు హిందూ ధర్మ సమైక్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై అయ్యప్ప స్వాములు మాలాదారులంతా రోడ్డుపై బైఠాయించారు. బైరి నరేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బైరి నరేష్ ను
అతను పోస్ట్ చేసిన వీడియోలను స్వామివారి జన్మని కించపరిచిన బైరి నరేష్ పోస్ట్ చేసిన వీడియోలను మతపరమైన అంశాలను హెచ్చరించి ఎవరినైనా సరే మతపరమైన అంశాలను హెచ్చరిస్తూ వీడియోలు పోస్ట్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే పోస్ట్ చేసిన వీడియోలను చెప్పండి స్వామి భాస్కర్ స్వామి వ్యాఖ్యలను అతను వెనక్కి తీసుకొని మన హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అయ్యప్ప దీక్షాపరులు. ఈ అయ్యప్ప దీక్షాపరులు అనే వాళ్ళు లేకుంటే మన హిందూ ధర్మాన్ని కూడా కొంతవరకు కూడా మనం విస్మరించుకోవాల్సిన పరిస్థితి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గురించి కించపరుస్తూ ఆ స్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా మనం ఎంతో ప్రాణంగా స్వామివారికి శరణఘోష చెప్పుకునే శరణఘోషను కూడా ఎంతో వ్యంగ్యంగా సినిమా పాటలతోటి ఒక వికృత ధోరణితో మన అందరి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి బైరి నరేష్ తక్షణమే అరెస్ట్ చేసి అతని పైన వెంటనే కఠినమైనటువంటి శిక్ష తీసుకోవాలని, అతన్ని మరోసారి ఇటువంటి వాళ్ళని గత 2 రోజుల నుంచి మనందరికీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక నాస్తికుడు అసందర్భంగా మనందరి మనోభావాలు, హిందువుల యొక్క మనోభావాలని, మన హిందూ దేవీ దేవతల యొక్క ఔన్నత్యాన్ని మనందరం ఎంతో మండల కాలం స్వామివారిని కఠిన నియమాలతోటి పూజిస్తూ ఆరాధించినటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క జన్మ వృత్తాంతమును కించపరుస్తూ బైరి నరేష్ అనే ఒక నాస్తికుడు చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణమే తను వెనక్కి తీసుకుంటూ మన హిందూ దేవీ దేవతల యొక్క అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేసినటువంటి వీడియోలన్నిటిని కూడా డిలీట్ చేయాలి. వెంటనే ఇతని పైన చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా అందరి మనోభావాలు కించపరిచినటువంటి ఇతనిపైన తక్షణమే చర్య తీసుకుంటారని కోరుకుంటున్నాము. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నుంచి చిలకలూరుపేట. దృష్టికి ధర్మరక్షకుడుగా, ధర్మశాసకుడుగా, ధర్మశాస్త్రగా మనం కొలుస్తున్న దైవం అయ్యప్ప స్వామివారు. యుగయుగాల నాటి దేవుడు అయ్యప్ప స్వామివారు. అటువంటి దైవాన్ని మనం ఈరోజు వరకు కూడా సజీవంగా ఉన్నాడని, శబరిమల పైన ఉన్న కాంతిమలయలో సశరీరంగా ఉన్నాడని, స్వర్ణమందిరంలో స్వామి కొలువై ఉన్నాడని, మనల్ని కూడా ఈరోజు మనల్ని కాపాడుతున్న స్వామి అని మనం నమ్ముతూ ఎంతో కఠినమైన నియమనిష్టలతో దీక్ష తీసుకొని ముద్రమాల ధరించి స్వామివారి యొక్క నామజపం చేస్తూ మనం దీక్ష కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాం. 50 సంవత్సరాల నుంచి శబరిమల వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళ బట్టి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ బట్టి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా దీక్ష తీసుకొని ప్రయాణం మొదలుపెట్టే వాళ్ళు ఉన్నారు. మండల కాలం దీక్ష చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కఠిన నియమాలతో స్వామివారి పట్ల అచంచలమైన భక్తిభావంతో ఈ దీక్షను మనం అంతా పూర్తి చేస్తున్నాం. కానీ కుక్కమూతి పిందెలు అంటే చాలామంది తెలుసు. అటువంటి అనాచారపరులు వాళ్ళు ఎంతోమంది తయారవుతున్నారు. వీళ్ళని ప్రభుత్వం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ దుర్మార్గాన్ని ఖండించి ఇతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ప్రతి వీడియోని డిలీట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే న్యాయస్థానం వారు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఇతన్ని శిక్షించేందుకు ప్రభుత్వం వారికి ఉత్తర్వులు ఇస్తూ ఇతని యొక్క వీడియోలను డిలీట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. గత 40-50 సంవత్సరాలుగా స్వామివారి సేవలో పునీతమవుతున్న అనేక మంది భక్తులు కూడా చాలా బాధపడుతున్నారు. ఈరోజు వరకు అయ్యప్ప భక్తులలో దీక్ష తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా స్వామి, నీది ఏ మతం, నీది ఏ కులం, నువ్వు ఎవరు. బాపట్ల జిల్లా ఇంకొల్లు, మార్టూరు, మేదరమెట్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, విజయవాడలలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసిన నిందితుడిని బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల జిల్లా బలికురవ మండలము కొమ్మినేని వారిపాలెం గ్రామానికి చెందిన కీర్తిపాటి శ్రీనివాసరావు నుండి సుమారు 5 లక్షల విలువ గల 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న ఇంకొల్లు పోలీసులను
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. కేసుల వివరాలను ఇంకొల్లు సిఐ వి సూర్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో స్వాధీనం చేసుకున్న వాటిలో మా దగ్గర ఇంకొల్లులో పోయినవి 2 మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా మేదరమెట్ల దగ్గర ఈ నర్సరాపేటలో 3 పోయినట్టుగా గుర్తించబడింది. విజయవాడలో కూడా ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టుగా గుర్తించబడింది. ఇతను ఏమైందంటే కొద్ది రోజుల క్రితం వరకు, ఒక 6 నెలల క్రితం వరకు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ కొన్ని కారణాల వల్ల అతన్ని ఉద్యోగం తొలగించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇతను దుర్వ్యసనాలు బానిసై ముందు పేకాట వాటికి డబ్బులు అవసరమై అక్రమంగా డబ్బులు సంపాదించాల్సిన అవసరమై ఇతను ఏం చేశాడంటే బస్ స్టాండ్ వాటి ఏరియాలో పార్క్ చేస్తున్న మోటార్ సైకిల్ని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఇటువంటి ఆర్టీసీలో వచ్చేసి ఇతను గత 6 నెలలుగా సస్పెన్షన్లో ఉన్నారు. ఇతన్ని నిన్న 30వ తారీఖున పావులు రాజేశ్వర దగ్గర అదుపులోకి తీసుకొని ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా వారి యొక్క మోటార్ సైకిళ్ళను కొంచెం జాగ్రత్తగా పార్క్ చేసుకోవాలి. ఇతను దొంగతనం చేసినవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసిన మోటార్ సైకిల్గా గుర్తించాం. అందువల్ల ప్రజలు కూడా వారి యొక్క వాహనాన్ని తగిన లాక్ అండ్ కీలో భద్రపరుచుకొని ఈ యొక్క నేరాలు నిరోధించడంలో పోలీసులకు సహకరించాలని చెప్పేసి కోరుతాము. అదేవిధంగా ఈ యొక్క మోటార్ సైకిల్ నేరస్తున్న అరెస్టులో బాగా పనిచేసినటువంటి ఎస్ఐ నాయకులు వారి యొక్క క్రైమ్ టీం అందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి ఎస్సీ సంక్షేమ సంఘం రాయలసీమ నూతన ప్రధాన కార్యదర్శిగా చింతల రాజేష్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కుబ్బారపు సురేష్, కడప జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేఎం విలియంకు బాధ్యతలు అప్పజెప్పామని రాయలసీమ అధ్యక్షుడు పి పెద్దరాజు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బత్తుల సుబ్బారాయుడికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై దాడులను ఆయన ఖండించారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ సంఘం సిద్ధాంతాలు నచ్చి తాము చేరామని, సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. తమను నమ్మి ఎస్సీ సంక్షేమ సంఘం పదవులు ఇచ్చినందుకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఎస్సీ, బీసీ మైనార్టీలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా చేస్తామని అంటున్నారు, కానీ ఎస్సీలపైన దాడులు ఎక్కడికైనా ఆగడం లేదు. మేము మా ముఖ్య ఉద్దేశం ఈరోజు మాకు ఏంటంటే ఎస్సీలపైన ఎక్కడ దాడులు జరిగినా రాయలసీమ వేడుగా, జిల్లా వేడుగా ఎక్కడైనా కానీ మా జిల్లా రాయలసీమ వేడుగా మేము కమిటీలు వేస్తూ ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్లో అధిష్టానంలో ఉన్నామంటే మేము ఇప్పుడున్న కొంత కమిటీలు కాదు, స్టేట్ వేడుగా మేము కమిటీలు వేస్తాము. ఇప్పుడు ఉన్న వాళ్ళని అందరినీ కూడా రద్దు చేస్తున్నాము రాయలసీమ వేడుగా. ఇప్పుడు ఎన్నుకున్న కమిటీలో ఉన్న వారందరూ కూడా కమిటీలకు వేస్తూ వాళ్ళు సరైన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఇప్పుడు కమిటీలు రాయలసీమ ప్రధాన కార్యదర్శిగా చింతల రాజేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. రాయలసీమ ఉపాధ్యక్షుడిగా సురేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సుబ్రాయుడు బీసీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడిగా సుబ్రాయుడిని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మన సంటి అన్నని ఎన్నుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ కొత్త డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరణ, అభినందించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సిపిలు. ఆ 27 కులాలను బీసీ జాబితాలో చేర్చే వరకు రాజీపడం, తేల్చి చెప్పిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఇంటి ట్యాక్సులు, నల్లా బిల్లులు తగ్గించే వరకు పోరాటం ఆగదు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి స్పష్టీకరణ. చెయ్యి కలుపుదాం, కాంగ్రెస్ ను బలోపేతం చేద్దాం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.